లూకా సువార్త 22 అధ్యాయము 19 వచ్చింది. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత కూడా ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అయిన నా రక్తము వలన ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో చాలు. యేసు ప్రభు వారు ఆయన అప్పగించే టైం వచ్చేసింది. శిష్యులందరూ పిలిచి ఆ రోజు వాళ్ళందరికీ చెప్పి, ఇక ఆ రోజు సంస్కారం ఆఖరిగా వాళ్ళకి ఇచ్చి, ఇక టైం దగ్గరికి వచ్చేసింది. శిష్యులకు ఒక శిష్యుడు ఆయన అప్పగిచ్చి ఆ డబ్బులు కాల్చినప్పటికే ఇక తీసుకొస్తాను ముద్దు పెట్టి అప్పగిస్తాను. ఆ టైంలో ఆయన ఒక రొట్టె పట్టుకున్నాడు, ఆ రొట్టె విరిచాడు. ఏం విరిచాడు చెప్పండి? రొట్టెని విరిచాడు. బైబిల్లో చాలా రొట్టెలు ఉన్నాయి, లోకానుసారం కూడా రొట్టెలు ఎన్నో ఉన్నాయి. ఏమంటారా? గోధుమ రొట్టె, రాగుల రొట్టె, యవల రొట్టె, పెద్ద రొట్టె, జొన్న రొట్టె, రకరకాలైన రొట్టెలు, దెబ్బ రొట్టె, రకరకాల రొట్టెలు వేసుకుంటున్నాం లేదా? ఎందుకు? మనం తిని ఆరోగ్యంగా ఉండటానికి వేసుకుంటాం. కానీ బైబిల్లో కూడా రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలు ఆధ్యాత్మికంగా ఉంటారు. కనుక ఆయన రొట్టె విరిచాడంటే ఆ రొట్టె ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరూపడతాడు. కనుక మరి ఆ రొట్టె మొట్టమొదటిగా ఎవరు తీస్తున్నారు చెప్పండి? ఆ ఇరవబడిన రొట్టె మొట్టమొదటిగా ఎవరు తీస్తున్నారు చెప్పండి నాకు? ఎవరు తీస్తున్నారు? ఆదికాండం 14 అధ్యాయం 18 చదవండి. ఆదికాండం 14 అధ్యాయం 18 వచ్చింది అంటాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పారు. అప్పుడు అతడు అన్నిటిలో ఏం చేయడంట? అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. ప్రేమ తండ్రి, దగ్గర నాయన వందన. ఇంతవరకు నాయన మీ దాసుని నిలబెట్టి చక్కని మాదిరికరాన్ని గురించి ఒక 5 మాటలు తెలియజేశారు ప్రభా. చెప్పిన మీ దాసుని దీవించి యవ్వన కాలంలో ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకోండి. అనేక పట్టణాలకు, అనేక జిల్లాలకు, అనేక దేశాలకు ఆయన దాసుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నిన్న బిడ్డలను దీవించయ్యా. ఈ మాటలో ఉన్న సత్యాన్ని మీరు తెలియపరిచి మేమందరం రాత్రి మీ శరీరమును రక్తం తిరిగి రావడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ మొట్టమొదటిగా మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మొట్టమొదటిగా రొట్టె విరిచి ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము మొట్టమొదటిగా సంస్కారం తీసుకుంది అబ్రహాము. మొట్టమొదటిగా దశమభాగం ఇచ్చింది అబ్రహాము. మొట్టమొదటిగా గొప్ప ధనవంతుడైంది కూడా అబ్రహాము. కారణం ఏంటి? ఆ రొట్టె తీసుకున్నాడు, ఆ ద్రాక్షారసం తీసుకుంటే జరగబోతున్న కాలానికి ముందే దేవుని ప్రణాళికలో ఆ మెల్కీసెదెకుని, ఆ ప్రధాన యాజకుని యేసుక్రీస్తు వారు ఆ శరీరం, ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. అసలు వాక్యానుసారం అయితే ఏంటంటే సంస్కారం రోజునే, ప్రతి నెలలో కూడా సంస్కారం రోజున మీరు ఏం చేయాలంటే ద్రాక్షారసం తీసుకుని రొట్టె తిని
యేసే శరీరం తిని యేసే రక్తం తాగిందినట్ట మీ కష్టార్జిత నుంచి జీతం కానీ కూలి పనులు కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఏ పని చేసినా ఆ పనుల నుండి దశమ భాగం ఆ రోజు చెల్లించాలి. ఆ రోజు దశమ భాగం ఆ రోజు ఇస్తే దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లేఖనం సత్యం అన్నమాట. అబ్రహాం ఆశీర్వదించబడిన కారణం ఏంటంటే చెప్పండి, సంస్కారంలో పాలు పొందాడు, తనకు వచ్చిన అన్నింటిలో నుంచి దశమ భాగము ఇచ్చాడు, ఆయన బహుగా ఆశ్రయించబడ్డాడు. ఆ మాట ఎక్కడ ఉందంటే 13 అధ్యాయం ఉంది. 13 అధ్యాయం 2వ వచనం ఉంది. అబ్రహాం అంట గొర్రెలు బహుధనవంతుడు అంటే దేవుడు ఆశ్రయించాడు. నేను ఒక ఊరిలో పిలిచారు, ఆ ఊరు పేరు చెబ్రోల్లో లేహన్ గారి దగ్గరికి వెళ్ళాను. పిలిస్తే సంస్కారం రోజు వెళ్తే వాళ్ళందరూ కూడా సంస్కారం రోజునే దశమ భాగం సంస్కారం తీసుకున్నారు దశమ భాగం. వ్యవసాయం చేసేవాళ్ళు దశమ భాగం, వ్యవసాయ పని కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా కూలి పని చేస్తున్నవాళ్ళు, ఇళ్లలో పని చేస్తున్నవాళ్ళు, అంటులు దోకునేవాళ్ళు, రోడ్ల మీద కాతలు ఎరుకునేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు కలిగిన దాంట్లో దశమ భాగం ఎత్తుకొచ్చి ఆ రోజు అక్కడ ఆ పెట్టుంటే ఆ పెట్టులేసి దేవుడు అది ఆశీర్వాదం అన్నమాట. క్రమం పాటిట్లా మనం క్రమం ఉంది బైబిల్లో. క్రమాన్ని బట్టి నడవట్లే ఎవరు. క్రమం తప్పుతున్నాం మనం. క్రమం తప్పకుండా క్రమాన్ని బట్టి నడిపితే దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం మనమే కోల్పోతున్నాం. ఎందుకంటే మనం చెప్పిన ప్రకారం మనము చేయలేకపోతున్నాం. అదే మాదిరికరమైన జీవితం లేదు మనలో. మాదిరికరమైన జీవితం మనలో ఉంటే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది. ఆ పని చేయాలి. అందుకని ఆనాడు మొట్టమొదటిగా ఆ రొట్టె విరిసిన ఆ తిన్నదేనంటే అబ్రహాం ఆశీర్వదించాడు. కనుక ప్రియమైన తినబెట్లారా, ఇప్పుడు మనం రొట్టె. ఇప్పుడు అదే పాత నిబంధనలకు వస్తే నిర్గమాకాండం 12 అధ్యాయము 15 వచ్చిన చదవండి. నేను ముగించేస్తాను. చాలా రొట్టెలు ఉన్నాయి. 7 రకాల సబ్జెక్ట్ ఉంది. ఇంకోసారి చెబుతాను. ఇంకా 7 దినములు నిర్గమాకాండం 12 అధ్యాయం 15 వచ్చిన 7 దినములు పులియని రొట్టెలను తినాలి. మొదటి దినమున ఏం తినాలంట? 7 దినాలు పులియని రొట్టెలు తినాలి. పులిసిన రొట్టె తిన్నవాడిని కొట్టివేయబడి అన్నాడు. కిందకు చదివితే మీకు వద్దులే. పులిసిన రొట్టె తిన్నవాడు కొట్టివేయబడతాడు అంటే నెట్టివేయబడతాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం లేదు. పులిసిన రొట్టె తినకూడదు, పులియని రొట్టె తినాలి. ఈనాడు కొన్ని సంఘాల్లో వాళ్ళు రకరకాలుగా చేసిస్తున్నారు. కానీ మనం ఎవరిని విమర్శిస్తాం కాదు. కానీ ఎప్పుడు కూడా దైవజనుడు లేకపోతే దైవ సేవకురాలు ఏం చేయాలంటే రొట్టె ఎప్పటికప్పుడు సిద్ధపరచాలి. పులియకుండా కానీ రొట్టె సిద్ధపరిచి ఆ రొట్టె తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్న అది శరీరం అని వేసే శరీరం మనం తినాలి. పులిసిన రొట్టె దేని సాదృశ్యం అంటే పాపమునకు సాదృశ్యము. దేని సాదృశ్యం చెప్పండి. ఇప్పుడు పాపం లేకుండా మనం జీవించాలి. ఇప్పుడు ఏసే స్థిరం తినబోతున్నాం కనుక ఏం లేకుండా జీవించాలి. మనము పాపము లేకుండా జీవిస్తేనే పులిన రొట్టె తింటాం. పులిసిన రొట్టె తిన్నాం అనుకో నీలో పాపం ఉంది అని అర్థం. కింద చదవండి. అక్కడే ఉంది. పులిసిన రొట్టె తిన్నామని కొట్టివేయబడి ఉన్నాడు. పొంగింది ఏది ఉండకూడదు. పులిసింది దాన్ని తినువాడు అన్యుడే గాని అది వాడు ఉండటానికి లేదు. ఎందుకంటే పులిసిందంటే అది పాపానికి సాదృశ్యం. పులిసింది తినకూడదు. మా పులియని తినాలి. అది అంటే ఈ రొట్టె దేని సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. మనలో పాపం పెట్టుకుని తిన్నాం అనుకో నీకు అట్టాసనం వచ్చింది. చెప్పండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అబద్ధాలు ఆడటం పాపం, మోసం చేయటం పాపం, దొంగతనం చేయటం పాపం, వ్యభిచరించడం పాపం, ఏమండి దూషించడం పాపం, క్రమంగా మందిరాలు రాకపోవటం పాపం. ఈ పాపాలను పెట్టుకుని మనం రొట్టె తిన్నామనుకో, తెలిసి తిన్నామనుకో మనం కూడా కొట్టివేయబడతాం. అర్థమవుతుంది మీకు అందరికీ? కొట్టివేయబడతాం. అనుడు అవ్వచ్చు, ఇసలుడు అవ్వచ్చు,
దాసుడు అవ్వచ్చు, ఎవరైనా సరే. అందుకని మనలో పాపం లేకుండా తీసుకోవాలి. ఈరోజు మనం పాపం మనలో ఉండే రొట్టె తిన్నాం, శరీరం తిన్నాం అనుకో, మనం కూడా కొట్టి పెడతాం, మనకు ఆశ్రయం ఉండదు. కనుక చాలా సబ్జెక్ట్ ఇది 7 పాయింట్లు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే టైం లేదు కనుక. మొదటి పాయింట్ ఏంటంటే పాపం లేకుండా మనము ఆయన శరీరము నాకు తినాలి. ఎలా చెప్పండి, తినాలి, పాపం లేకుండా తినాలి. ఎందుకంటే పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు ఒప్పుకున్నాము, యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందేమో కనుక మన పాపాలన్నీ ఆయన చేశాడంట అగాధ స్థలంలో పడేసి, ఇక ఆ పాపాలకి పైకి అవి రావు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక రక్షించబడ్డా కాడ నుంచి నువ్వు ఆజ్ఞని అతిక్రమిస్తేనే పాపము, నువ్వు టయాన్ని రాపోవటమే పాపము. ఆ రోజు బాప్తిజం పొందినప్పుడు శనివారం ప్రార్థనకు వస్తామంటే వస్తా, ఆదివారం ప్రార్థనకు వస్తా, సంస్కారంలో పాలు పొందుతావా పొందుతా, అన్ని ఒడంబడికలు చేసినప్పుడు అప్పుడు తండ్రి మరి నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను నీకు బాప్తిసము ఇచ్చున్నాను, బాప్తిసం. మీరు ఆ ప్రమాణం మర్చిపోయారు. ఇప్పుడు ఇకనైనా తెలుసుకోండి. మీరు ఇప్పుడైనా తెలుసుకుని, ఇప్పుడైనా మనకు సమయం ఉంది కనుక ఇప్పుడైనా మనం తెలుసుకుని, ఇప్పుడు నుంచి మన క్రమాన్ని పాటించి, ఇప్పుడు నా క్రమాన్ని బట్టి మనం నడిస్తే దేవుడు మనల్ని మన కుటుంబాలను దేవుడు ఆస్వాదించును గాక. లేదు మీరు అట్లాగే ఉంటారనుకో, అట్లాగే వెళ్ళిపోతాం. ఇక మనం రెండో రాకలు ఎత్తపడం, తిన్నావు కానీ ఎత్తపడం. ఎందుకంటే పాపంతో ఉండి తిన్నావు కనుక కొట్టి పెడతాం. కొట్టిబడ్డానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే పాపం లేకుండా తిను. సోదరులు చెప్పండి, పాపం నీలో ఉండకూడదు. అందుకనే ప్రతి శనివారం, రెండో శనివారం మీకు ఏం చెప్తానంటే, అమ్మా ఇవాళ పగలు ప్రార్థన ఉంటుంది, పగలు ఉపవాస ప్రార్థన ఉంటుంది, అందరూ రండి, సంస్కారంలో పాల్గొందరు అందరూ వచ్చి పాపాలు ఒప్పుకోండి, ప్రార్థన చేసుకోండి, ఈ రాత్రికాయ శరీరం తినమని చెప్తారు. కానీ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించట్లేదు. మీరు పాటించేవాళ్ళుగా ఉండాలి. సోదరు చెప్పండి, పాటించేవాళ్ళుగా ఉండాలి, పాటించేవాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మనలో పాపము ఉండదు. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. పాపం తీసేసుకోవాలి. ముందు ఆయన పరిశుద్ధుడు, ఆయన నిందారహితుడు, నిష్కల్మషుడు, ఏ పాపం లేని పావనామూర్తి అయిన పరిశుద్ధుని శరీరం తినబోతున్నాం, మనం రక్తం తాగబోతున్నాం కనుక ఈ నెలంతట్లో నువ్వు ఎక్కడ సూపులో పడిపోయావో, మాటలో పడిపోయావో, పడకలో పడిపోయావో, నడకలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఆ పడిపోయిన దాన్ని జ్ఞాపం చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుని మనం తిన్నట్టయితే మనం కొట్టివేయబడము. మనం ఏంటంటే ఏదో రావటం, అలవాటుగా రావటం, సాయంత్రం పూట నీట్గా రావటం, నాకు తీసుకురావటం, వెళ్ళిపోవటం. ఏంటిది ఇదేంటిది? నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు 33 సంవత్సరాలు భూలోకం జీవించి, 30 సంవత్సరాలు తండ్రి దగ్గర పనిచేసి, 30 బాప్తిసం పొంది, 3 సంవత్సరాలు సువార్త బోధించి అందరి కొరకు ఎరవబడ్డాడు. ఓడదక్కు 40 దెబ్బలతో ఆయన ఒళ్ళంతా ఇరిగిపోయింది, గాయాలతో ఇరిగిపోయింది, నలిగిపోయింది, ముద్దయిపోయింది. ఆయన శరీరం మొక్క మీద ఉమ్ము ఎండిపోయి పేరుగట్టుపోయింది, తల మీద ముళ్ళగడ్డ దిగబడిపోయి రక్తం అంతా ఎండిపోయి, ఎంతో బాధలు, ఎంతో కష్టములు. ఎవరి కోసం?
ఆ పరిశుద్ధుని శరీరంలో ఏ పాపం లేదు, ఆ పరిశుద్ధ రక్తంలో ఏ దోషం లేదు. అది అమూల్యమైన రక్తము, అది పరిశుద్ధమైన శరీరము. ఆ శరీరం తినాలంటే, ఆ రక్తం తాగాలంటే, ఆ పరలోకం పోవాలంటే, ఈ లోకం నీవు ఆశ్రయించబడాలంటే మనం క్రమాన్ని పాటించాలి, క్రమమైన జీవితం జీవించాలి. క్రమం లేకపోతే అది అక్రమైపోతుంది కనుక అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటాడు. ఎంత క్రమాన్ని పాటించండి. దండం పెట్టి చూపుతున్నాను. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. నీకేం తెలవట్లేదు, మనం ఇక్కడికి రాలేదు. అటు దూరదేశాల్లో ఎంతో హింస జరుగుతుంది, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నారు కొంతమంది, చాలామంది. నీకు అర్థం కావట్లేదు. యేసయ్య అంటే అనుకుంటున్నారు మీరు. సులకనగా మాట్లాడు, సులకంగా చూడమాకండి. యేసయ్య వాక్యం సులకనగా వినమాకండి. యేసయ్యలో ప్రార్థన సులకంగా చేయమాకండి. అలవాటు చొప్పున ఆచార చొప్పున చేయమాకండి. భయముతో భక్తితో ప్రార్థన చేయండి. భయముతో భక్తితో దేవసన రండి. భయముతో భక్తితో గజ ఉనుకుతూ పాప నొప్పులు శరీరం తినండి, రక్తం తాగండి. క్రమాన్ని పాటించండి. దేవుడు దరిద్రులు ధనవంతులు చేయటానికి ఆయన శ్రీమంతులు అద్వితీయ దేవుడై ఉండి కూడా ఈ లోకాన్ని దరిద్రుగా వచ్చాడు మన ధనవంతులు చేయటానికి. అటువంటి శరీరం తినబోతున్నాం, అటువంటి శరీరం తినబోతున్నాం, తాగబోతున్నాం. అయ్యమ్మా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంఘాలు ప్యాకెట్లు చేసి ఆ పిల్లలు చేసి అట్టు పెడతారు. అది కురిసిందంటే పోదంటావా అయ్యిస్తున్నారు. మనం విమర్శించడం కాదు, మీకు ఎప్పటికప్పుడు తాజాగా రొట్టె తయారు చేసి, రసం తయారు చేసి, ప్రార్థన చేసుకుని ఆయన శరీరంగా ఈ రక్తంగా తిని త్రాగుతున్నామంటే ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదే మాదిరి జీవితము. ఆ మాదిరి జీవితం లేకపోతే మనం తిన్నా అర్థమే, తినపోయినా అర్థం. మాదిరి జీవితం జీవించి ఖచ్చితంగా కరెక్ట్గా బాధ విని ఖచ్చితంగా జీవిస్తే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడిని ఆస్వాదించిన కాక. ఎందుకంటే రొట్టి విరిచాను, ఆ విరిచిన రొట్టి ఆయనే నేను విరబడుతున్నాను, నేను నలిగిపోతున్నాను, నేను మాంసం ముద్దయిపోతున్నాను, నన్ను తిని జ్ఞాపకం చేసుకోమని. ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగండి, ఇదే రక్తాన్ని పొందనా. కనుక ఆయన శరీరం తినబోతున్నా, ఆయన రక్తం తాగబోతున్నా. మన జీవితంలో ఆత్మని పురుషుని పిండి మనలో ఉండకూడదు. ఆత్మని పురుషుని పిండి ఉండకుండా పొలమని పరిశుద్ధ కలిగి దేవుళ్ళ ముందు సాగిపోతాం. మన కొరకే వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రాబోతున్నాడు. కూడా ఆయన రాకుండా ఉన్నాం, మనం రాకుండా ఉన్నాం. ఎప్పుడు వెళ్తామో తెలియదు. కనుక ఆయన వచ్చే వరకు మనం ఈ పరిచయలు మనం కొనసాగుతాం. దేవుని సన్నిధిని అందరూ సాగాలని, అందరూ దీవించబడాలని, అందరూ ఆశీర్వదించబడాలని నేను అందరం ప్రార్థిస్తున్నాను. మీ అందరి పట్ల మీరు కూడా చెప్పిన మాట ప్రకారం నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పనా, నా మాట మీరు ఇంటే దేవుడు మీ మాట పెట్టాడు. చదవండి, ఆ మాట చెప్పండి, ప్రార్థన చేద్దాం. లోకా సువార్తలో ఉంది ఆ మాట. ఆ లోకా సువార్తలో ఆ మాట కనపడుతుంది చూడండి. లోకా సువార్త ఎక్కడో చూసాను మొన్న, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎవరో చూపిస్తే లోకా సువార్త అది మీ మాట వినివాడు నా మాట వినును. లోకా సువార్త 10వ అధ్యాయం 16. మీ మాట వినివాడు నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. నేను అర్థమైందా? ఇక్కడ యేసు వారు చెప్తున్న మాట. ఇక్కడ లోకా సువార్తలో చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే మీ మాట సేవకుడు మాట మీరింటే ఆయన మాట విన్నట్టు. అర్థమైందా? మిమ్మల్ని నిరాకరించేవాడు నేను చెప్పిన మాట మీరు నిరాకరిస్తే దేవుని కూడా మీరు నిరాకరించిన వాళ్ళు వస్తారు. అది గుర్తు పెంచుకోండి. నిరాకరించవద్దు. నిరాకరించినట్టే యేసు ప్రభువు కూడా నిరాకరించినట్టే. ఇక ఎవరు నిరాకరించారు? నాకు పార్లకు బాగానే
అందుకని శ్రద్ధగా భూమి ఆకాశాలు గతించిపోతే ఆయన మాటలు ఏ మాటలు సత్య పదవు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా పాపమనే రొట్టె నాలో ఉండకుండా పులిసిన రొట్టె నాలో తీసేసుకున్నాను. ఆ పాపమనే పులిసిన రొట్టె నాలో లేకుండా తీసేసుకుంటున్నాను ప్రభు. నీ శరీరం తింటా నన్ను యోగురుగా చేయమని ఒక నిమిషం తల వంచి ప్రార్థన